ఈరోజు వచ్చేసి మేక కాళ్ళ రెసిపీ అండి. 4 కాళ్ళను అయితే తీసుకున్నాను నేను. దీన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని తర్వాత మీరు దీనికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది యాడ్ చేసి మంచిగా నీట్గా వాష్ చేసుకోండి. ఇలా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని మంచిగా నీట్గా కలుపుకోండి. ఇలా నీట్గా కలుపుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇలా ట్యాప్ కింద పెట్టేసి మంచిగా నీట్గా వాష్ చేసుకోండి. ఇలా అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక 3 మిర్చీలు, 2 చిన్న ఆనియన్లు, ఒక టమాటా అయితే తీసుకొని నేను కట్ చేసుకున్నానండి. మిక్సీలోకి ఇలా ఒక స్పూను జీలకర్ర అండ్ ఇంకొక స్పూన్ వచ్చేసి మీకు ధనియాలు అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ దాల్చిన చెక్క, గరం మసాలా అయితే ప్రిపేర్ చేసిందండి. ఇది పాయాలకు అయితే దీన్ని సపరేట్గా చేసుకొని ఉంచుకోండి. ఈ మేక కాళ్ళకైతే కొంచెం పసుపు, కొంచెం ఒక 2 టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇలా ఒక 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అల్లాన్ని కూడా తీసుకోండి. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. దీన్నైతే అంటే మళ్ళీ మిక్స్ చేసి పక్కకు పెట్టుకొని అయితే అవసరం లేదండి. నార్మల్గా డైరెక్ట్గా వండుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు ఇలా ఈ పొడి వచ్చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇందులో ఆనియన్స్ని కూడా మీరు గ్రైండ్ చేసుకోండి. ఇలా ఆనియన్ కూడా గ్రైండ్ చేసుకోండి. తర్వాత టమాటాను కూడా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక కరివేపాకు రెమ్మ కూడా తీసుకోండి. ఇలా అన్నీ రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇలా మేకకాళ్ళ కూర అయితే మీరు కుక్కర్లోనే చేసుకోవాలండి, లేకపోతే ఉడకడం కష్టం అవుతుంది. ఇలా కుక్కర్ తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకోండి ఫస్ట్. తర్వాత వచ్చేసి మిర్చి యాడ్ చేసుకోండి, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి. దాని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేగే వరకు వెయిట్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ తీసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు మిక్సీ పట్టుకున్న జీలకర్ర, ధనియాలు పొడి కూడా యాడ్ చేసుకోండి. మిరియాల పొడి, గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇలా సరిపడేంత మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో మీరు మేక కాళ్ళను అయితే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్సీ చేసుకొని ఒక విజిల్ వచ్చేసరికి చిన్న మంట మీద పెట్టుకోండి. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత మొత్తం ఎయిర్ బయటకు తీసేసి మూత ఓపెన్ చేసుకోండి.
స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇందులోకి మీరు వాటర్ అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం చింతపండు అయితే మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి ఇందులో. తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ మంట పైన ఒక 5 విజిల్స్ వచ్చేసరికి ఉంచండి. మీకు మేక కాళ్ళ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇలా ఒక 5-6 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మీకు ఇలా వేడి వేడిగా మేక కాళ్ళ కూర అయితే రెడీ అయింది. ఇలా మీకు వేడి వేడిగా మేక కాళ్ళ కర్రీ అయితే రెడీ అయిందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి.